హలో అండి. ఈ వీడియోలో భాగాహారం అంటే డివిజన్‌కి సంబంధించిన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే మీకు గుర్తుంటుంది అన్నది ఈ వీడియోలో ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరుగుతుందండి. ఓన్లీ భాగాహారం అనేది మనం ఓన్లీ కాంపిటేటివ్ ఫీల్డ్‌కే కాదు, నార్మల్‌గా మన డైలీ లైఫ్‌లో కూడా ప్రతి దానికి అవసరమవుతూ ఉంటుందన్నమాట. అటువంటి సమ్స్ కూడా చేయవలసి వస్తుంది. సో అవి ఈజీగా విధంగా మీరు అర్థం చేసుకొని చేయాలంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందండి. సో ఇక మీకు వీడియో యూజ్ఫుల్గా అనిపించినట్లయితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక మన టాపిక్ చూసినట్లయితే భాగాహారం అండి. సో భాగాహారంలో మనం ఏ విధంగా చేయాలి అన్నది నేను ఫస్ట్ ఒక సమ్తో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా క్లారిటీగా చెప్తానండి. కానీ క్లియర్గా మీరు వినండి, ముందు ట్రై చేయండి కరెక్ట్గా వినడానికి. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ 6/2 ఇచ్చాను. సో ఒకసారి స్క్రీన్ మీద చూడండి మీరు. 6/2 అంటే ఇక్కడ 6ని 2తో భాగిస్తున్నాం మనం. అంటే మీరు పొరపాటున ఏం చేయవచ్చు అంటే ఒకవేళ ఇక్కడ 8/9 ఇచ్చాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు మ్యాథ్స్ తెలియదు. సో అప్పుడు ఏం చేస్తారు? సో చిన్నది ఇది కదా, అలాగే కదండి ఆలోచిస్తారు ఎవరైనా. సో చిన్నది ఇది కదా, ముందు ఇది వేసుకొని అది చేయాలి కదా అని ఆలోచిస్తారు. కానీ ఎప్పుడు అట్లా చేయకూడదండి. అలా చేస్తే చాలా మిస్టేక్ అయిపోతుంది. సో ఎప్పుడు మీకు కుడివైపునున్నది ఎప్పుడు కింద, అంటే ఇప్పుడు నేను ఒక గీత గీస్తున్నాను చూడండి. గీత దాని కింద ఎప్పుడు మన కుడివైపునున్నదే వేయాలి. ఎడమ చేతి వైపునున్నది ఇప్పుడు పైన వేసుకోవాలి. సో ఇది పైన లవం, కింద హారం, అది తెలుసు మీకు. కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడే కాబట్టి భాగాహారం మనం స్టార్ట్ చేసింది. ఇక్కడ 6/2 అండి. ఎప్పుడు అది కింద వేయాలండి, ఇటు సైడ్ది కుడివైపుది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు రైట్ సైడ్ అయిపోతే ఎప్పుడు కింద ఉండాలి, ఓకేనండి. డౌన్లో ఉన్నది ఎప్పుడు డౌన్లోనే ఉండాలి, ముందున్నది ఎప్పుడు పైన ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం నార్మల్గా భాగాహారం లెక్కలు ఏ విధంగా చేస్తామండి, ఇలా చేస్తామన్నమాట. ఇలా చెవులు పెట్టి, చిన్నప్పటి నుంచి చేసే మోడల్ ఇదే కదా. సో చెవులు పెట్టేసి ఇక్కడ 6 అనేది ఇక్కడ వేసుకోవాలి మధ్యలో. 2 అనేది ఒక చెవిలో వేసుకోవాలి. అర్థమవుతుందండి? 2 అనేది చెవిలో వేసుకోవాలి, 6 అనేది మధ్యలో వేసుకోవాలి. అయితే ఇది మీరు ఓన్లీ ప్రాసెస్ ఎలా చేయాలంటే ఇక్కడ అర్థం ఏంటంటే మీకు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి, 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ 6 అంటే ఒక 6 యాపిల్స్ ఉన్నాయి. 6 యాపిల్స్ పంచుకోవాలి. ఇద్దరు వ్యక్తులు 6 యాపిల్స్ పంచుకోవాలి. అప్పుడు ఎలా అంటే 2 మెంబర్స్ అండి. వీడికొకటి వీడికొకటి పెట్టాం, నెక్స్ట్ వీడికొకటి ఇచ్చాం, తర్వాత వీడికొకటి ఇచ్చాం. 6 అయిపోయాయి కదండి. చూడండి, మీకు స్క్రీన్ మీద నీట్గా మీకు విజిబుల్ అయ్యే విధంగా నేను చూపిస్తున్నాను. సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇద్దరు ఈ 6 యాపిల్స్ని పంచుకున్నారు. అంటే ఒక్కొక్కడికి ఎన్ని వచ్చాయి? 3, 6 అయిపోయాయి. అంటే ఒకడొక్కడికి ఎన్ని వచ్చాయో అది అన్నది ఎప్పుడు భాగాఫలంగా వేసుకోవాలి. అర్థమైందండి? మన లెక్కలో చూసినట్లయితే మనకి టోటల్గా 6 పోతున్నాయి. ఇద్దరు పనిచేసుకుంటారు, సమానంగా పనిచేసుకుంటారు ఇద్దరు. సో సమానంగా పనిచేసుకుంటారు కాబట్టి 6 వేసేస్తాం. భాగాఫలం దగ్గర మనిషికి ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి. సో 2 3s 6. సో 2 3s 6. 6 అంటే 6లో 6 తీస్తే 0 అండి. మనం గుణకారంలో కూడతాం, భాగాహారంలో తీసివేస్తాం. 6లోంచి 6 తీస్తే 0 అండి. సో ఇప్పుడు మనం వీటిని ఏమంటారో కూడా తెలుసుకుందాం. ఇక్కడే 0 అంటే ఇది శేషం అండి. దీన్ని మనం రిమైండర్ అని పిలుస్తాం. అలాగే ఈ 3 అనేది భాగాఫలం కోషియంట్ అవుతుంది. అలాగే ఇక్కడ 6 అనేది విభాజ్యం అవుతుందండి. జం గుర్తుపెట్టుకోండి, విభాజ్యం. సో ఈ సైడ్ ఉన్నదేమో మనకి 2 అనేదేమో మనకి విభాజకం, డివిజర్ అని అంటారనమాట. డివిజర్, డివైడెడ్, కోషియంట్, అలాగే రిమైండర్ అండి. సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం మనం. ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ వెళ్తాను. ఇప్పుడు మన పాయింట్లో వస్తాయి కదండి, ఆ సమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ థర్డ్ టేబుల్లో 17 అండి. సో ఇక్కడ చూడండి, 17/3. దీన్ని ఏ విధంగా వేస్తాం? 3 చెవిలో 3 వేస్తాం, 17 మిడిల్లో వేస్తాం, మళ్ళీ ఇంకో చెవి పెడతాం. సో ఇక్కడ థర్డ్ టేబుల్లో 17 వచ్చి ఎన్నిసార్లు పోతుంది? సో 3 టేబుల్లో 17 వచ్చి ఎన్ని టైమ్స్ పోతుందని చూసుకుంటే ఇప్పుడు మామూలుగా నేను చెప్పినట్లుగానే ఈ 17 యాపిల్స్ని
3 మెంబర్స్ పంచుకుంటున్నారండి. ఒకటి 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 అలా పంచుకోగా ఒక్కొక్క మనిషికి ఎన్ని వచ్చాయంటే 5 వచ్చాయండి. సో 5 వచ్చేస్తే ఇంకా 2 యాపిల్స్ మిగిలిపోతున్నాయి. సో ఆ 2 యాపిల్స్ మిగిలిపోతున్నాయి. ఒక్కొక్క మనిషికి ఎన్ని వచ్చాయి? 5. ఈ 5 ఇక్కడ వేసుకుంటారు, 2 మిగిలిపోతున్నాయి. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 15 వస్తుంది. అంటే 3 5s are 15. 15 వేసుకుంటాం. ఇక 2 అండి, 2 మిగిలింది. సో 2 మిగిలింది, ఇక్కడతో మనం ఆపేసి శేషం అని చెప్పొచ్చు. ఇంకా టఫ్, ఇంకా పైకి వెళ్ళే లెక్కలు ఎలా అంటే ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 వేసుకోవాలి. 0 వేసుకుంటే ఇక్కడ మనకి 20లో వచ్చి థర్డ్ టేబుల్ చూసుకుంటాం. అంటే ఇక్కడ మీరు అలా అనుకున్న పర్లేదు, లేదంటే 3 మెంబర్స్ 20 యాపిల్స్ పంచుకోవాలి. మనిషికి ఎన్ని వస్తాయి అలా లెక్క పెట్టుకోండి. 6 వస్తాయి అనమాట మనిషికి. 6 3s are 18 కాబట్టి 18 వేసుకుంటాం. ఇంకా ఈ 20లో మళ్ళీ 18 తీసేస్తే 2 వస్తుంది. మళ్ళీ 2 వస్తుందండి. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ పెట్టాం, మళ్ళీ ఇంకోసారి పాయింట్ పెట్టకూడదు, ఒక్కసారి పాయింట్ పెట్టాలి. ఇక్కడ ఒకసారి ఆల్రెడీ పాయింట్ పెట్టేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం 0 వేసుకుంటాం. మళ్ళీ 20లోంచి 18 తీసేస్తాం, మళ్ళీ 6 వేసుకుంటాం. ఇక్కడ మళ్ళీ 2 వస్తుంది. సో అలాగా 2 శేషం అనేది అలాగ కంటిన్యూ అవుతుంది. సో మనం భాగాఫలం దగ్గర 6 ఉంది కదండి, 6 పైన బార్ పెట్టుకోవచ్చు అనమాట. బార్ పెట్టుకుంటే ఇంకా రిపీట్ అవుతుందని అర్థం అండి, అంటే పునరావృతం అవుతుంది అని అర్థం. సో ఇది ఈ విధంగా చేయాలి పాయింట్ లెక్కలు. సో ఇప్పుడు మనం ఇంకా కొంచెం డెప్త్ చూద్దాం భాగాహారాల్లో. ఇంకో టైప్ ఆఫ్ సమ్ ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ 301 డివైడెడ్ 100 అండి. ఒకసారి వినండి, ఇక్కడ 301 డివైడెడ్ 100. సో 301ని మనం 100తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 100లో 301 అనేది ఎన్నిసార్లు పోతుందండి? 3 టైమ్స్ అయితే 300. సో 300 వేస్తాం. సో ఇక్కడ 1లో 0 తీస్తే 1 అండి, 0 0, 3లో 3 0 అవుతుంది. సో 1 మిగిలింది ఇక్కడ. సో 1 శేషంగా వదిలేయచ్చు. కానీ మనం ఇంకా చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఇక్కడ మిస్టేక్ చేస్తారు. క్లారిటీగా వినండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మోడల్. ఇప్పుడు ఈ 1 పక్కన 0 పెట్టుకోవాలంటే 3 పక్కన పాయింట్ పెట్టి 0 పెడతాం. సో 10 అయింది. సో 100 10తో చూడలేం కదండి, ఇక్కడ చిన్నది అయిపోయింది కదా. సో ఇక్కడ మనం పెద్దది కావాల్సినప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టాం, ఒకసారి పాయింట్ పెడితే ఎన్ని సున్నాలని వేసేసుకోవచ్చు అని అనుకోకూడదు. ఇక్కడ ఏంటంటే ఇంకో 0 మనకి ఎక్స్ట్రా కావాల్సినప్పుడు ఇక్కడ 0 వేసుకోవాలి. సో ఒకసారి మళ్ళీ చెప్తున్నా వినండి. ఇక్కడ మీరు ఆల్రెడీ పాయింట్తో ఒక 0 వేస్తారు ఒక స్టెప్లో, ఆ స్టెప్లోనే మీకు ఇంకో 0 కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ పాయింట్ పక్కన 0 వేసుకొని ఆ 0ని ఇక్కడ వేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్లో మార్కులు పోయేది ఇక్కడే చూసుకోవాలి. 10th క్లాస్ స్టూడెంట్స్కైనా యూజ్ అవుతుంది. సో 0 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ 1 టైము 100. సో రిమైండర్ వచ్చి మనకు 0 అయింది. ఇక్కడ మీరు 0 ఇవ్వకుండా ఆప్షన్స్లో 3.1 ఇచ్చాడంటే, అది పెట్టారంటే అది పోతుందండి. ఇక్కడ 0 ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఒక స్టెప్లోనే మనం పాయింట్తో 0 వేసేసుకోగా ఇంకో ఎక్స్ట్రా 0 మాకు కావాల్సినప్పుడు ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ 0 వేసుకోవాలి. సో మనకి 1 టైం అయితే 100 అండి. సో మన రిమైండర్ 0 వచ్చింది. నెక్స్ట్ మోడల్ అండి, ఇది వచ్చి 4th మోడల్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ 49,123 డివైడెడ్ 12. సో ఇప్పుడు మనం దీన్ని భాగాహారం ఏ విధంగా చెయ్యాలో మీకు చెప్తూ ఉన్నప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఈ మోడల్ కూడా చూసినట్లయితే ఇక్కడ మనం 12 టేబుల్లో ఈ 49,123ని మనం ఇక్కడ భాగించాలి. సో ఎలాగా, ముందుగా మనం 1 డిజిట్ చూస్తాం, చిన్నది అవుతుంది. 2 డిజిట్స్ చూసుకుంటాం. సో 2 చూసుకున్నప్పుడు మనకి 12 టేబుల్లో 49 మనకి దగ్గరగా పోయేది ఏంటంటే 48 అండి. సో 48 ఎన్నిసార్లు అంటే 4 టైమ్స్, అంటే 12 4s are 48. అర్థమవుతుందండి. సో 48 అంటే ఇక్కడ 9లోంచి 8 తీసేస్తే 1 వస్తుంది. సో 4లోంచి 4 తీస్తే 0 అండి. సో ఇక్కడ మనకు 1 వచ్చింది. ఇక్కడ 12వ టేబుల్లో 1 ఏమో చిన్నది అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, పక్కన ఉన్నదాన్ని దింపుకుంటాం. సో 1 దింపేసామండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకోండి, కంపేర్ చేసుకోండి. ఇక్కడ అయినా చిన్నది అయిపోయింది, ఇక్కడ ఇందాకటి వల్లే చిన్నది అయిపోయింది. కానీ ఇంకా పక్కన నెంబర్లు ఉన్నాయి, డైరెక్ట్గా దింపేసుకోవచ్చా? దింపుకోకూడదండి. అలాగా ఒక్కటే దింపుకోవాలి ఎప్పుడైనా సరే. ఇంకోటి ఎక్స్ట్రా నీకు ఏదైనా కావాలన్నా, 0 కావాలన్నా, లేదంటే అక్కడున్న నెంబర్ని ఎక్స్ట్రా ఒకటి దింపుకున్నా, ఇంకో ఎక్స్ట్రా తెచ్చుకుందాం అనుకున్నా ఇక్కడ 2ని తెచ్చుకోవాలి మీరు. అప్పుడు 12తో మీరు డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు 2 తెచ్చుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా 0 వేసుకోవాలండి. ఇందాక మనం ఏం చేసాం, పాయింట్ తర్వాత 0 వేసాం. ఎందుకు?
మనకు ఆల్రెడీ పాయింట్తో 0 వచ్చాక ఎక్స్ట్రా పాయింట్ కావాల్సినప్పుడు 0 వేసాం. ఇక్కడ కూడా అంతే అండి. ఎక్స్ట్రా నెంబర్ మనకు కావాల్సినప్పుడు ఇక్కడ 2 కావాల్సినప్పుడు మనకి ఇక్కడ 0 వేసుకొని ఇక్కడ 2 దింపుకోవాలి. ఓకేనండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఎంత వచ్చిందండి 112. సో 12 ఎకల్లో 112 వచ్చి మనకి 9 సార్లు పోతుందండి. ఎంతంటే 108 అనమాట, 108 సార్లు అనమాట. సో డైరెక్ట్గా 112 పోదు. సో 9 సార్లు అయితే 108 పోతుంది. మళ్ళీ 10 సార్లు అయితే 120 ఎక్స్ట్రా అయిపోతుంది. 112 కానీ ఎక్కువ అయిపోతుంది. సో తక్కువ వేసుకోవాలి కాబట్టి 9 సార్లు అండి. సో 108. సో 108 అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే 2లోంచి 8 తీయలేం. సో పక్క నుంచి ఇక్కడ తీసివేత కాబట్టి ఇక్కడ పక్క నుంచి తెచ్చుకుంటే 12, 12లోంచి 8 తీస్తే 4 అండి. 4 ఇక్కడ 0 ఉంటుంది, 0 0 0 0 అయిపోతుంది. సో 4 మిగిలింది. నెక్స్ట్ పైనుంచి మనం 3ని తీసుకుంటామండి. సో 3 వేస్తాం, ఇక్కడ వేస్తే 43. సో 12 కానీ 43 ఎక్కువే కదండి. సో ఇన్ని టైమ్స్ పోతుందంటే 3 టైమ్స్ అనమాట, 36 వస్తుంది. సో 43లోని 36 అంటే ఇక్కడ 13లోంచి 6 తీస్తే 7 అండి. సో 7 వస్తుంది. ఇక్కడ 3లోని 3 తీస్తే 0. సో మనకు 7 అనేది మిగిలింది. ఇంకా మనం చేసుకోవాలని ఇంకా చేయొచ్చు. ఇంకా మళ్ళీ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకొని చేయొచ్చు, కానీ ఇంకా పోదు. ఇంకా 12 టేబుల్లో ఇంకా ఈ నెంబర్స్ పోవు కాబట్టి ఇక్కడతో మనం వదిలేయచ్చండి. 7తో ఇక్కడతో క్లోజ్ చేసేయచ్చు. ఓకేనండి, ఈ విధంగా చేయాలండి. ఇక్కడ అదర్ మన ఎక్స్ట్రా ఏదైనా దింపుకోవాలంటే 0 వేసుకోవాలి. ఒకటి పాయింట్ అంటే మనం 0 కావాల్సినప్పుడు పాయింట్ పెట్టుకుంటాం. ఒకటి నార్మల్గా చేసేది. సో ఇవ్వండి, ఇక్కడ దాకా ఉంటాయి అసలు డివిజన్స్. ఒకటి ఏంటంటే నార్మల్గా చేసేవి, ఇంకోటి ఏంటంటే పాయింట్ పెట్టేవి, తర్వాత థర్డ్ది ఏంటంటే 0 పెట్టేది. ఈ 3 మోడల్స్ మీరు ఖచ్చితంగా క్లియర్గా నేర్చుకుంటే ఇటువంటి సమ్ ఇచ్చిన డివిజన్స్లో, లేకపోతే మీ పిల్లలైనా ఎవరైనా మిమ్మల్ని డివిజన్స్ అడిగినా ఈజీగా చేసేయచ్చండి. ఒకవేళ ఇంకా అదర్ మోడల్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి, నెక్స్ట్ వీడియోలో అవి కూడా చేస్తాను. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే, మిగిలిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైనట్లు క్లియర్గా అనిపించినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏపీ డిఎస్సి వాళ్ళకి టెస్ట్ సిరీస్ రన్ చేస్తున్నానండి టెలిగ్రామ్ గ్రూప్లో. అవన్నీ మన వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, నేను ఎగ్జామ్స్ రాస్తాననే ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వండి. ఫ్రీగానే ఎగ్జామ్స్ పెడుతున్నాను. సో ఫ్రీగా పెడుతున్నానని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలా చేయకుండా కొంచెం యూస్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.